హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వరప్రసాద్. ఈ మధ్య మా బంధువులు ఒక ఆయన ఆరోగ్యం బాగోక ఆసుపత్రికి వెళ్తే ల్యాబ్ పరీక్షల కోసం ఒక టెస్టింగ్ సెంటర్కి డాక్టర్ రిఫర్ చేశారు. అక్కడికి వెళ్ళి వచ్చిన కొద్ది రోజులకి ఆయనకు ఒక ఫోన్ కాల్ వచ్చి మా దగ్గర తక్కువ ప్రైస్కి అన్ని రకాల టెస్టులు చేస్తామని చెప్పారట. సేమ్ ఇలానే నా మిత్రుడు వాళ్ళ అబ్బాయిని ఏదో స్కూల్లో జాయిన్ చేద్దామని ఎంక్వైరీ చేస్తే అతను కూడా ఒక ఫోన్ కాల్ వచ్చి మా స్కూల్లో ఫీజు తక్కువ అని చెప్తున్నారట. మీలో కూడా చాలామంది గమనించి ఉండొచ్చు, ఒక బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేస్తే మరో బ్యాంక్ నుంచి ఆఫర్ల వర్షం కురుస్తుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎలా బయటకు వెళ్తుందని ఆలోచించారా? ఇది 100% నేరం అని మీలో ఎంతమందికి తెలుసు? ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ నేరాలను అరికట్టేందుకు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 అమల్లోకి తీసుకొచ్చింది. దీని ద్వారా నేరానికి పాల్పడిన సంస్థలపై 250 కోట్ల జరిమానా విధించేందుకు సిద్ధమైంది. అంటే ఈ నేరం స్థాయిని మీరే అంచనా వేయచ్చు. దీనిపై పూర్తి వివరాలు కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న ఫుల్ వీడియో లింక్పై క్లిక్ చేసి మీరు కూడా తెలుసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కాన్సెప్ట్స్ బై ప్రసాద్.